మెలోడీలో. సో అంత చక్కగా మిమ్మల్ని చెప్తున్నారు, మీ పాటలు అంత లైక్ చేస్తున్నారు. సో హౌ యూ ఫీల్ అలా? అంటే నేను అన్నతో చాలా సందర్భాల్లో ఫోన్లో మాట్లాడుకుంటాము, అంటే సాహిత్యం గురించి చర్చలు జరుగుతుంటాయి, చెప్తుంటాడు అన్న. అంటే నేను అన్నతో వయసులో చిన్నోని, పాటలు కూడా నేను అన్న తర్వాతనే వచ్చిన మార్కెట్కి, కాబట్టి నేను అన్నని స్ఫూర్తిగా తీసుకుంటాను. అవి నాకు ఎప్పటికి గుర్తుండిపోయే ముచ్చట్లు. ఓకే, సో ముందైతే ఒక పాటతో స్టార్ట్ చేద్దాం మీ నుంచి. మహాశివరాత్రి రోజు ఏ పాట పాడబోతున్నారు? గంగాధర శివ గౌరీ మనోహరా జంగమ దేవా నింగి నేలాని కృప కదరా ఈశా పరమేశ నీ దివ్య దర్శనం చాలురా ఏ జన్మ పుణ్యమో నా జన్మ ధన్యము ఏ జన్మ పుణ్యమో నా జన్మ ధన్యము పంచభూతములకు అధిపతి నీవురా పార్వతిలోలా పరమేశ భక్త కోటి హృదయ నివాస నా హృదయాంతరంగములో జ్యోతిర్లింగా నా హృదయాంతరంగములో జ్యోతిర్లింగా అనుదినము నీ గానము నీ నామమే నా ప్రాణము గంగాధర శివ గౌరీ మనోహరా జంగమ దేవా నింగి నేలా నీ కృప కదరా. సూపర్. యాక్చువల్లీ మీరు చాలా చిన్నగా మాట్లాడుతుంటే ఇంత వాయిస్ దేనికోసం దాచుకున్నారా అనిపించింది. చాలా డెప్త్ ఉంది, నిజంగా చాలా బాగుంది మీ వాయిస్, చాలా బాగుంది. సో ఈ పాట రాసిన సందర్భం ఏంటి, ఎప్పుడు రాశారు? ఇది అంటే ఒక ఆల్బమ్ చేసినామండి అప్పుడు, అంటే సీడీలు క్యాసెట్ల టైంలో ఒక సీడీలు అట్లా 8 పాటలు అట్లా చేసేవాళ్ళము. ఇది ఏదో టెంపుల్కి రాసినాం అప్పుడు, టెంపుల్ కోసం 2006-2007 ప్రాంతంలో.